క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ మనమందరం కూడా సామాన్య 22వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 22వ సామాన్య ఆదివారంలో మన 3 పట్టణాల్లో కూడా మనం చూసేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే వినయము, వినమ్రత, సాత్వికత్వం. అండ్ దిస్ ఈస్ ద రన్నింగ్ థీమ్ ఇన్ టుడేస్ రీడింగ్స్. ఈ వినయము, వినమ్రత, సాత్వికత్వము ప్రియబిడ్డలారా, పవిత్రాత్మ ఫలములలో ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఫలం ఇది. వినయము, సాత్వికత, వినమ్రత. మనిషికి వినయం అనేది ఒక అందం, మనిషికి వినమ్రత అనేది ఒక అలంకరణ. వినయం గల వారిని భగవంతుడు ఎక్కువగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వినయం గలవాడు ప్రార్థన చేసినప్పుడు భగవంతుడికి ఆ ప్రార్థన ఎంతో ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. వినమ్రత కలిగిన వ్యక్తి అర్పణ ఇచ్చినప్పుడు, కానుకలు చెల్లించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు భగవంతుడికి అది ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి వినయంతో కూడిన ప్రార్థన, పూజ, అర్పణ, నైవేద్యము, విన్నపాలు ఇవన్నీ కూడా దేవునికి ఎంతో ఇష్టంగాను, ఎంతో ప్రేమగాను ఉంటూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం ధ్యానించేటువంటి 3 పట్టణాల్లో కూడా వినయమైనటువంటి ఈ అంశం అనేది మనకి అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ప్రియబిడ్డలారా, ఈ వినయం కలిగినటువంటి వ్యక్తులు, నీతిమంతులు, దేవుని యొక్క సేవకులు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ముందుగా మనం చూసుకుంటే కనుక వినయంతో జీవించిన వ్యక్తి, వినమ్రత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే ముందుగా అబ్రహాము చెప్పుకోవచ్చు. తర్వాత మోషే ప్రవక్త. మనం చూస్తున్నాం కదా, సంఖ్యాకాండము 12:3 మనం చూస్తూ ఉన్నాం. మోషే గురించి చక్కగా బైబిల్లో రాయబడి ఉంది. భూమి మీద సంచరించు నరులందరిలోను మోషే మహావినయవంతుడు మోషే ప్రవక్త. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కన్నా, అందరికన్నా ఎక్కువగా వినయముతో జీవించిన వ్యక్తి, వినమ్రతతో జీవించిన వ్యక్తి, దేవుని ముందు తలదించుకుని జీవించిన వ్యక్తి ఎవరంటే మోషే ప్రవక్త. అందుకని మోషే ప్రవక్త అంటే భగవంతుడికి చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి వినయాత్మను భగవంతుడు ఎక్కువగా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, వాడు దీవిస్తాడు కూడా. అలాగే మనం చూస్తున్నాం కదా, పునీత యోసేపు గారు, యేసు ప్రభుని యొక్క సాకుడు తండ్రి, పరిశుద్ధ మరియ తల్లి యొక్క భర్త అయినటువంటి యోసేపు గారు కూడా వినయానికి, వినమ్రతకి, సాత్వికత్వానికి ప్రతీక. అలాగే పునీత మదర్ తెరేసా గారు కూడా వినయానికి చిహ్నం. అలాగే పునీత తెరేసా లిసిక్స్ కూడా వినయానికి, సాత్వికత్వానికి ప్రత్యేక. అలాగే యోగు గారిని కూడా మనం చూసుకోవచ్చు, వినయానికి ప్రత్యేక వీరు కూడా. కాబట్టి వినయవంతుల్ని భగవంతుడు ఎక్కువగా దీవిస్తూ ఉంటాడు. అందుకని మరియ తల్లి అంటూ ఉన్న తన యొక్క స్తోత్ర గీతంలో లూకా సువార్త 1:48 మరి తల్లి అంటూ ఉన్నారు, ఏలైనా తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను అని చెప్పి అంటున్నారు. మరి ఐ యామ్ ది హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, నేను ప్రభుని యొక్క దాసురాలను, సేవకురాలని అని తన యొక్క దీనత్వాన్ని ఆమె వివరించుకుంటూ ఉన్నారు, వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి తల్లి ప్రియ సహోదరి సహోదరులారు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, 5వ అధ్యాయం 3వ మనం చూస్తూ ఉన్న అష్టవాక్యాలు. మొదటి అష్టవాక్యము, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. కాబట్టి దీనత్వంతో జీవించే వారికి పరలోక రాజ్యం అనేది ఒక బహుమతిగా లభిస్తూ ఉందని యేసుప్రభుని యొక్క ఆలోచన, యేసుప్రభుని యొక్క తలంపు ప్రబడారు. కాబట్టి దీనత్వంతో మనం అందరూ కూడా జీవించాలి, వినమ్రతతో మనం అందరూ కూడా జీవించాలి అనేది మనం ఇక్కడ గమనించేటువంటి అంశం ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు 3 పట్టణాలను కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 3 పట్టణాలను మనం ధ్యానించే సమయంలో చక్కనైనటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో మొదటి అంశం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, వినయాత్మలను దేవుడు మెచ్చుకుంటాడు, వినయాత్మలను దేవుడు ఇష్టపడతాడు, వినయవంతులను భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుడే కాదు, మానవులందరూ కూడా, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వినయాత్ముల్ని, అలాగే వినమ్రులను, సాత్వికుల్ని మన చుట్టుపక్కల వాళ్ళు, ప్రజలందరూ కూడా స్వీకరిస్తారు, మెచ్చుకుంటారు, ఇష్టపడతారు కూడా ప్రియ సహోదరి సహోదరులారు. కాబట్టి మనం చదువుతున్నాం కదా, శేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో
మనం చదువుతున్నాం కదా ఈరోజు మొదటి పట్టణంలో 3వ అధ్యాయము 17 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కుమారా నీవు చేయి పనులన్నిట వినయముతో మెలుగుము. బాహుబలమునిచ్చు వాని కంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకుంటారు. కాబట్టి వినయముతో ఉన్న వాళ్ళని నరులు అధికముగా మెచ్చుకుంటారు. బలపరాక్రమశాలని నరులు అంతగా మెచ్చుకోరు. నీకు ఎంత బలం ఉన్నా కానీ, ఎంత కండబలం ఉన్నా కానీ భగవంతుడు మెచ్చుకోడు. అలాగే తోటి వారు కూడా మెచ్చుకోరు బలవంతుల్ని. వినయము గల వారిని భగవంతుడు మెచ్చుకుంటాడు, తోటి వారు కూడా మెచ్చుకుంటారు అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అలాగే కొలస్సీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము ప్రియబిడ్డలారా 12వ వచనంలో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. కొలస్సీ పత్రిక 3:12 చదవండి. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనుడు గమనించండి ఇక్కడ. కాబట్టి అనేకమైనటువంటి వర్చ్యూస్ల విలువల్లో ఈ వినయం అనేది ఒక ముఖ్యమైన విలువ. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్చ్యూ అండ్ ద వాల్యూ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఇన్కల్కేట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినయాన్ని అలవాటు చేసుకోవాలా. ఈ వినయాన్ని మన యొక్క ప్రవర్తనలో ఒక చక్కటి విలువైన విలువగా దాన్ని అలవర్చుకుంటూ జీవించాలి. వినయాన్ని వినమ్రతని ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ ఇంకొక చక్కని మాట ఉంది ముందు కనుక. కాబట్టి వినయాత్ములు భగవంతుడు దీవిస్తున్నాడు. వినయాత్ముల ప్రార్థన దేవునికి ఇష్టమైంది. వినయవంతుల ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైంది. భగవంతుడు సంతోషిస్తాడు వాళ్ళ ప్రార్థన. అలాగే రెండవ దానికి వెళ్తూ ఉన్నాం. ఈ హ్యూమిలిటీకి వినయానికి వ్యతిరేక పదం ఏంటంటే గర్వాత్ములు. ఈ గర్వాత్ముల్ని భగవంతుడు ఇష్టపడడు. గర్విష్ఠులు భగవంతుడు ప్రేమించడు. గర్విష్ఠులు అంటే దేవునికి అంతగా ఇష్టం ఉండదు. గర్విష్ఠుల్ని అసహించుకుంటాడు భగవంతుడే కాదు, మన ఇరుగు పొరుగు వారు, మన తోటివారు, మన ప్రజలందరూ కూడా గర్వాత్ములను అసహించుకుంటారు, తృణీకరిస్తారు, రిజెక్ట్ చేస్తారు, తిరస్కరిస్తారు. మన చదువుతారు కదా వాక్యాన్ని. ఏంటది? గర్వాత్ముల్ని భగవంతుడే కాదు ఇతర మానవులు కూడా, మన మధ్య ఉండేవాడి వారు కూడా తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు. అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొదటి పట్టణంలో శరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథంలో 3వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. గర్వాత్ముని ఎదలను తొలగించుటకు మందు లేదు, ఏ మందు కూడా లేదు. దుష్టత్వము వానిలోని లోతుగా వేళ్లు పాతుకున్నది. అంటే అర్థం ఏంటి? ఈ గర్వాత్ములు, అహంకారులు, పొగరబోతులు, వాళ్ళలో దుష్టత్వం అనేది మొత్తం వేళ్లతో సగా శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంది, మనసులోకి వెళ్ళిపోతూ ఉంది, ఆత్మలోకి వెళ్ళిపోతూ ఉంది, ఎముకల్లోకి వెళ్ళిపోతున్నది ఈ గర్వాత్ములకి ఈ దుష్టత్వం అనేది. అందుకే ఇంకొక వచ్చిన కూడా చదవండి. మరియతల్లి మాట లోకసువార్త 1వ అధ్యాయము 51వ వచనం మరియతల్లి అంటూ ఉన్నారు. అహంకారుల దురాలోచనలను ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించును గమనించండి అక్కడ. కాబట్టి అహంకారులను, పొగరబోతులను, ఈ దుష్టులను దేవుడు స్వీకరించాడు. వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ప్రణాళికలను, వారి యొక్క జీవనాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేస్తాడు భగవంతుడు. కాబట్టి గర్వాత్ములు అంటే భగవంతుడికి ఇష్టం ఉండదు. అలాగే మన ఇరుగు పొరుగు వారు కూడా గర్వాత్ములు అంటే ఇష్టపడదు. కాబట్టి మనం గర్వాత్ములుగా ఉండకుండా సాత్వికులుగా జీవించాలా, వినమ్రులుగా జీవించాలా, మృదు మధురమైనటువంటి స్వభావం కలిగి జీవించాలా. అందుకని ఇంకొక వచనం చదువుతున్నాం కదా మనం పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజు గురించి రాయబడిన వాక్యం ఇది. తిరుగుబాటు సోలు చెప్పించుకోవడం వంటిది. గర్వము విగ్రహములను పూజించడం వంటిది అక్కడ. కాబట్టి ఇక్కడ సౌలును ప్రియబిడ్డలారా గాడిదలు కాసుకునే వాడిని తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజుగా అభిషేకించి సింహాసనం కూర్చోబెట్టాడు యావే ప్రభు సౌలు రాజుని. గాడిదలు కాసుకునే వాడిని తీసుకెళ్ళిపోయి సింహాసనం కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా, కోట్ల మంది ప్రజలకు రాజుగా, నాయకుడికి ఏర్పాటు చేస్తే మరి ఈ సౌలు రాజు ఏం చేశాడు? దేవుడిని తృణీకరించాడు,
దేవుడికి వ్యతిరేకంగా తిరిగాడు, దేవుడి చెప్పిన మాట వినలేదు, దేవుడి ఆజ్ఞకు లోబడకుండా జీవించాడు, తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు ఈ సౌలురాజు. అందుకని ఐ డోంట్ వాంట్ యూ అని చెప్పని యావే ప్రభు సౌలురాజుని తృణీకరించేశాడు, తిరస్కరించేశాడు. నీవెక్కడి నుంచి కూడా నా స్థానంలో రాజుగా ఉండనవసరం లేదు. తన స్థానంలోనే వినయవంతుడైనటువంటి వాడు, వినమ్రత కలిగినటువంటి వాడు, దేవుని హృదయానికి దగ్గరగా జీవించే వ్యక్తి, సాత్వికత్వంగా జీవించే వ్యక్తి, 16 సంవత్సరాల కుర్రవాడైనటువంటి దావీదును కడగొట్టువాడిని, 7 ఎంగిలి పోలు తాగే బతికిన వాడిని ఎందుకు చేసుకున్నాడు? దావీదుని ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ గర్విష్ఠులను దేవుడు అసహించుకుంటాడు, గర్విష్ఠులు ఇతరులు కూడా అసహించుకుంటారు, తృణీకరిస్తారు అనే విషయం అనేది 2వ అంశంలో మనం చూస్తున్నాం. కాబట్టి వినయాత్మలుగా మనం జీవిస్తే దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, వినమ్రులుగా జీవిస్తే దేవునికి ప్రీతిపాత్రగా జీవిస్తాం. అలా కాకుండా గర్విష్ఠులుగా జీవిస్తే అటు భగవంతుడికి, ఇటు ఇరుగు పొరుగు వారికి కూడా వారి ప్రేమను పొందుకోలేం, వారి ప్రీతిని పొందుకోలేం. వారు తృణీకరిస్తారు, తీసివేస్తారు, ప్రక్కన పడేస్తారు. అదే మనం చూస్తూ ఉన్నాం 2వ అంశంగా. మరి 3వ అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదర సహోదరా, వినయాత్ముల్ని భగవంతుడు లేవనెత్తుతాడు. గాడ్ విల్ ఎగ్జాల్ట్ ద మీక్ అండ్ ద హంబుల్. కాబట్టి దేవుడి వినయాత్ముల్ని లేవనెత్తుతాడు, వారిని అధికంగా దీవిస్తాడు, వారిని సమృద్ధిగా దీవిస్తాడు భగవంతుడు. ఏ విధంగా? చదవండి ఇక్కడ మరితల స్తోత్ర గీతంలో ఇంకో చక్కని మాట ఉంది. ఏంటో లోకాసు సువార్త 1వ అధ్యాయము 52వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. గమనించండి, ఇక్కడ అధిపతులనేమో ఆసనం నుండి పడద్రోస్తాడు అంటే అర్థం ఏంటి? అధికారంలో ఉన్న వారిని, సింహాసనంలో కూర్చున్న వారిని, గర్విష్ఠులను, పొగరబోతులను, మూర్ఖులను, వాళ్ళందరూ కూడా వారి సింహాసనం మీద నుంచి తోసిపడేసి దీనులు లేవనెత్తాడు మన భగవంతుడు యేసుక్రీస్తు తండ్రి దేవుడు. అదే విషయాన్ని మరితల స్తోత్ర గీతంలో చక్కగా ఒక చక్కని పాట ద్వారాగా మరితలు చెప్తూ ఉన్నారు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు చెప్పినటువంటి, యేసుప్రభు చేసిన ప్రార్థన, పరలోకమునకు భూలోకమునకు కర్త అయినటువంటి తండ్రి. చదవండి. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు పరలోక రాజ్యపు రహస్యాలను మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక ఇది నీ అభిష్టము. గమనించండి, కాబట్టి ఇక్కడ జ్ఞానులకి, గర్విస్తున్నటువంటి, పొగరబోతున్నటువంటి, మూర్ఖులైనటువంటి వాళ్ళందరూ కూడా, సింహాసనంలో కూర్చున్న వాళ్ళకి, అధికారులకి ఈ పరలోక రాజ్యపు రహస్యాలను మరుగుపరిచేసి, మీ కుమారుడు క్రీస్తు ప్రభువు యొక్క రహస్యాలను మరుగుపరిచేసి పసిబిడ్డలకు బయలుపరిచితివి. అది నీ చిత్తము, అది నీకు ఇష్టమైన పని. అంటే అర్థం ఏంటి? పసిబిడ్డలు అంటే వినయాత్ములు, వినమ్రులు, సాత్వికత్వం గలవారు ఈ పసిబిడ్డలు అంటే. కాబట్టి మనమందరం కూడా పసిబిడ్డల వలె, వినయాత్ముల వలె, వినయమ గల వారి వలె రూపొందాలి అని యేసు ప్రభువు ఇక్కడ అంటూ ఉన్నాడు. అదేవిధంగా పునీత్ యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. కాబట్టి తనతో హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. విషయాన్ని యేసు ప్రభు పలికినటువంటి వాక్యాన్ని ఈరోజు సువిశేష భాగంలో యాకోబు గారు కూడా అని చెప్తున్నారు. కాబట్టి విశ్వాసులముగా, సంఘస్థులముగా, దేవుని బిడ్డలముగా, గుడికి సంబంధించిన వారముగా, దేవుని యొక్క పవిత్ర శ్రమలో ఒక గొర్రె పిల్ల వల్ల మనమందరం కూడా తగ్గించుకుని జీవించాలా. మరి ప్రతి కార్యంలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి నడకలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచనలోనూ మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా, వినయాత్మలుగా జీవించాలి. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. అందుకని సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా సమూయేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ ద సాక్రిఫైస్. కాబట్టి ఇక్కడ మన ఎల్లప్పుడూ కూడా వినయం కలిగి జీవించాలా, సాత్వికత్వం కలిగి జీవించాలా, తగ్గి మనసు కలిగి జీవించాలా. ఆ విధంగా మనం జీవించినట్లయితే భగవంతుడికి ఇష్టలం అవుతూ ఉంటాం, భగవంతుడు మనందరూ కూడా లేవనెత్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదర. ఇది 3వ ఆధ్యాత్మికమైన అంశము మనం గమనించేది వినయం గురించి. మరి 4వ అంశం ఏంటంటే
ద హ్యూమిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్. ద హ్యూమిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్. ద ట్రూత్ అంటే యేసుప్రభువే, సత్యం అనగా యేసుప్రభువే. అంటే హ్యూమిలిటీ అంటే యేసుప్రభువే, యేసుప్రభు అంటే హ్యూమిలిటీ. కాబట్టి ఇక్కడ ద హ్యూమిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ట్రూత్ అంటే ఏ విధంగా కొంచెం వివరిస్తే మీకు అర్థమయ్యేలాగా. ఏంటంటే ఇప్పుడు ద్వారా సహోదరి సహోదరా, ఈ హ్యూమిలిటీ అనగానే ప్రియ సహోదరి సహోదరా, క్రీస్తు భగవంతుడు ఈ వినయానికి, సాత్వికత్వానికి, వినమ్రతకి నిలువెత్తు నిదర్శనం యేసుప్రభు, నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు. అందుకే మనం చూస్తున్నాం కదా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము గలవాడై మరణం వరకును శిలువపైన మరణం వరకును విధేయుడాయను. గమనించండి, ఆయన ప్రభువుతో సరిసమానుడు అయినప్పటికీ శక్తులను, యుక్తులను, బలములను, అద్భుతాలు చేసే విషయంలోనూ అన్ని విధాలు కూడా భగవంతుడితో, సృష్టికర్తతో సరిసమానుడు అయినప్పటికీ కూడా తన సమానత్వాన్ని పట్టుకుని వేలాడకుండా హ్యూమన్ ఫామ్గా మానవ రూపం ధరించి ఈ లోకంలో వినయాత్ముడిగా జీవించాడు. అలాగే వినయాత్ముడిగా శిలువ మీద మరణిస్తానికి కూడా యేసుప్రభు సిద్ధపడ్డారు, వెనకడుగు వేయలేదనే విషయం ఫిలిప్పీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నాడు, తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు ఏమని, నేను సాధుశీలుడనియు వినమ్ర హృదయుడిననియు మీరు నా నుండి నేర్చుకున్నాడు అంటూ ఉన్నాడు యేసుప్రభు. కాబట్టి నేను సాధుశీలుడిని, వినమ్ర హృదయుడిని నేను, కాబట్టి మీరు నా నుంచి నేర్చుకోవాలి. ఈ వినయం అంటే ఏంటి, వినమ్రత ఏంటి అనే విషయాన్ని నా నుండి మీరు నేర్చుకోవాలని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు. ఇప్పుడు మనం వినమ్రత అనగానే మన విలువను మనం తగ్గించుకోవడం కాదు. ఇక్కడ వినయమంటే మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం కాదు. వినయమంటే మనకున్న హోదాతనాన్ని తగ్గించుకోవడం కాదు వినయమంటే. అలాగే మన జ్ఞానాన్ని కావచ్చు, మన నైపుణ్యాన్ని కావచ్చు, మన వ్యక్తిత్వాన్ని మనం తగ్గించుకుని జీవించడం అంటే కాదు ఇక్కడ. మన వ్యక్తిత్వం తగ్గించుకుని జీవించడం కాదు ఇక్కడ. ఒట్టి వాళ్ళము, మట్టి వాళ్ళము, ఎందుకు పనికిరాని వాళ్ళము అని అనటానికి ఇక్కడ కుదరదు. ఇక్కడ వినయం అంటే అర్థం ఏంటంటే బిడ్డలారా, సహోదరి సహోదరా, మనకున్నటువంటి సమస్తము, ఉదాహరణకి మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, అలాగే నైపుణ్యం కావచ్చు, అలాగే సంపాదన కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, గౌరవం కావచ్చు, అలాగే బిడ్డలారా పవర్ అండ్ ప్రెస్టీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఉంచుకునే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా నా భగవంతుడు ఇచ్చాడు, నా దేవుడే నాకు బహుమతిగా ఇచ్చాడు. ఇది అంతా కూడా ప్రభుని యొక్క ప్రసాదితమే. ఇది నేను కష్టపడి సంపాదించడం కాదు. నాకున్న సంపాదన కావచ్చు, నాకున్న పవర్ కావచ్చు, నాకున్న ప్రెస్టీజ్ కావచ్చు, నాకున్న ఆదాయం కావచ్చు, నాకున్న జ్ఞానం కావచ్చు, నాకున్న గౌరవం కావచ్చు, నాకున్న పరపతి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా నేను కష్టపడి సంపాదించింది కాదు. నా భగవంతుడు నాకు ఇచ్చాడు ఉదారంగా. నా భగవంతుడు నాకు ఇచ్చాడు తన యొక్క ఉచితానుకృపగా. అందుకని యోబు గారు ఒక చక్కగా మాట అంటారు, ఆమె సమస్తం కూడా కోల్పోయిన తర్వాత తన భార్యను, తన కొడుకులను, తన కుమార్తెలను, తన ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ కూడా ఒక్కసారి కోల్పోయిన తర్వాత కూడా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, ప్రభువు నాకు ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు ఉదారంగా, మళ్ళీ నా దేవుడు వాటిని నా నుంచి తీసేసుకున్నాడు. ఆయనకే స్తుతి మహిమ కలుగును కాక. దట్ ఈస్ కాల్డ్ ద రియల్ హ్యూమిలిటీ. అదే నిజమైనటువంటి వినమ్రత, తగ్గింపు మనసు. అది అలాగే సాత్వికత్వం. అది భగవంతుడికే స్తుతి మహిమ కలగాల. కాబట్టి నాకున్నవన్నీ కూడా నేను కష్టపడి సంపాదించినవి కాదు, నా భగవంతుడు నాకు ఇచ్చాడు అని తెలుసుకోవటం అనేది అది ట్రూత్ అని తెలుసుకోవటం అనేది అది సత్యం. ఇవన్నీ నాయి కాదు, నా ప్రభువే అని తెలుసుకోవటమే అది ఒక సత్యమని. సత్యం అనగా క్రీస్తు అని ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కానీ అలా కాకుండా ఇవన్నీ కూడా నేను కష్టపడి సంపాదించాను, ఇది నా కష్టార్జితం, నేను శ్రమించాను, నా తెలివితేటలే, నా శ్రమే, నా కష్టమే, ఇవన్నీ కూడా నా వల్లే కూడా నాకు వచ్చినాయి అని అనుకోవటం అనేది అది అజ్ఞానం, అది అవివేకం, అది అసత్యం, అది అన్ట్రూత్. కాబట్టి అన్ట్రూత్ అంటే సైతాను, అసత్యం అంటే సైతాను.
సత్యం అంటే క్రీస్తు, నిజమంటే క్రీస్తు. కాబట్టి ఇవన్నీ నా భగవంతుడు నాకు ఇచ్చాడని తెలుసుకోవడం అనేది సత్యము, అది హ్యూమిలిటీ. ఇవన్నీ నా కష్టార్జితం ద్వారా సంపాదించుకున్నాను అని అనుకోవటం అనేది అది అన్ట్రూత్, అది ఫాల్స్, అది అసత్యము, అది సైతాను యొక్క క్రియ అనే విషయం అనేది ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, మనం ధ్యానం చేసుకోవాలి ప్రియ దేవుని. కాబట్టి ఇక్కడ భగవంతుడు నాకు సమస్తం ఇచ్చి ఉన్నాడు. అందుకే మనం చదువుతున్నాం కదా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కనుక లేఖనములలో రాయబడినట్లుగా గొప్పలు చెప్పదలుచుకున్నవాడు ప్రభువు చేసిన దాన్ని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఒకవేళ ఎక్కడైనా కానీ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మనమేం చేయాలంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు, మన కుటుంబం గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు, మన ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోకూడదు, మన కుటుంబాన్ని గర్వంగా అందరికీ వేణువులో ప్రకటన చేసుకోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే నా భగవంతుడు సాత్వికత్వంగా ఉన్నటువంటి నాలో ఎందుకు పనికిరానటువంటి నాకు తన కృపానుగ్రహాన్ని దయచేశాడు, తన దీవెనలను దయచేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఉన్నదంతా కూడా నా భగవంతుడు నాకు ఇచ్చింది. కాబట్టి ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు, నా ఊహ కందం దీవెనిచ్చాడు, నా ఆలోచన కందం ఆశీర్వాదించాడు, నన్ను ఎంతటి హోందాతనము డిగ్నిఫైడ్ స్టేట్లో ఉంచాడు, నన్ను ఎంత గౌరవం గల పరిస్థితిలో ఉంచాడు నన్ను. కాబట్టి నా దేవుడికే స్తుతి మహిమ కలుగునుగాక అని మనం చెప్పాలి తప్ప మన గురించి మనం ఇప్పుడు కూడా బోస్ట్ఫుల్గా మాట్లాడకూడదు, గర్వాత్మకంగా మాట్లాడకూడదు, మనకు మనం పొగుడుకోకూడదు. మన జీవితంలో భగవంతుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలను చూసి మాత్రమే ఆ భగవంతుడు పొగుడుకోవాలని చెప్పని విషయం మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక 5వ విషయం ఏంటంటే ద ప్రైడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫాల్స్. గర్వం అనేది ఎప్పుడు కూడా అది అసత్యం. అది గర్వం అంటే ఏది ఉంటుందంటే అది అంధకారం, అది అజ్ఞానం, అది మూర్ఖులు చేసేటువంటి పని. అది గర్వం. ఏంటి గర్వం? అది ఇదంతా కూడా నాదే, సమస్తం కూడా నాదే, ఈ ఆస్తంతా నాదే, సమస్తం కూడా నా కష్టంతో సంపాదించుకోవడం ఇదంతా కూడా ఇవన్నీ నాయే, నా జ్ఞానం, నా తెలివితేటలు, నా శక్తి, నా యుక్తి, నా వ్యాపార నైపుణ్యం, ఇవన్నీ నా ద్వారాగానే సంపాదించుకున్నవే అని అనుకోవటం అనేది అసత్యం అని ప్రియబిడ్డలారా, సహోదరులారా. ఇది క్రీస్తుకు వ్యతిరేకి. కాబట్టి నాకున్నవన్నీ కూడా నేను సంపాదించుకున్నవే అని అనుకోవటం అబద్ధం, అని అనుకోవటం ఫాల్స్, అని అనుకోవటం అన్ట్రూత్. అది క్రీస్తుకు వ్యతిరేకి, ఎగెయిన్స్ట్ క్రైస్ట్ అని ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం ఎల్లప్పుడూ కూడా ఈ హ్యూమిలిటీని, ఈ వినమ్రతని, సాత్వికత్వం మనం అలవాటు చేసుకుంటూ జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మనలో చాలామంది కూడా ఒకలాంటి బలహీనత ఒకటి ఉంది, ఒకలాంటి బలహీనత మనకు ఒకటి ఉంది. ఏంటో బలహీనత ఏంటంటే ది అటెన్షన్ సీకింగ్ అంటే అర్థం ఏంటి వివరిస్తాను మీకు కొంచెం. ఏంటి బిడ్డలారా, సహోదరు. అందరూ నన్నే చూడాలా, అందరూ నన్నే మెచ్చుకోవాలా, అందరూ నన్నే పొగడాలా, అందరూ నన్నే ప్రేర్ చేయాలి, అందరి దృష్టి నా వైపే ఉండాలి అనేటువంటి ఒకలాంటి భావం మనలో ఉంటుంది. అందుకని పెద్ద నాయకులతో వాళ్ళ ప్రక్కన నుంచుని వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉంటాం, వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటాం, వాళ్ళతో వీడియోలు తీసుకుంటూ ఉంటాం. అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, మత నాయకులు కావచ్చు, వాళ్ళ ప్రక్కన ఉండి అటెన్షన్ డ్రా చేస్తూ ఉంటాం. పెద్దోళ్ళ పక్కన నుంచుంటే మనం కూడా అటెన్షన్ డ్రా చేయవచ్చు, మనలో కూడా అందరి దృష్టిలో పడతాం, మనం కూడా అందరినీ ఆకర్షించుకుంటాం, మనం అందరి కళ్ళలో పడతాం, అందరి యొక్క ఆలోచనలు ఉంటామని చెప్పిన విషయాన్ని అందరూ కూడా ఏం చేస్తామంటే మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం. అది తప్పని చెప్పి నేను అట్లా, ఇది అందరిలో ఉన్నటువంటి బలహీనత. ద వరస్ట్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అటెన్షన్ సీకింగ్. అందరూ నా వైపు చూడాలి, నన్నే గమనించాలి, నన్నే ప్రేమించాలి, నన్నే పొగడాలి, నన్నే ప్రేమించాలి, అందరి దృష్టి నేనే ఆకర్షించాలి అనేటువంటిది ప్రియబిడ్డలారా ఈ లోకానుసారంగా అది సరి అయింది కావచ్చేమో కానీ దైవిక ప్రకారంగా మాత్రం ఇది సరి అయింది కాదు. ఇది ఒక ఎత్తు ఈ ప్రపంచంలో. మరి రెండో ఎత్తు ఏంటంటే తగ్గేదే లేదు అనేటువంటి ఎత్తు. ఇంకొకటి తగ్గేదే లేదు. ఎందుకు తగ్గాలి? మనం అసలు తగ్గొద్దు, అసలు మనం తగ్గించుకోవద్దు, ఏ విషయంలో మనం తగ్గొద్దు, ఏ విషయంలో కూడా మనం తగ్గొద్దు అనేది ఇంకొక ఎత్తు అనమాట.
ఒక ప్రక్క ఏమో సెల్ఫ్ సీకింగ్, అటెన్షన్ సీకింగ్, ఇంపార్టెన్స్ సీకింగ్, రికగ్నిషన్ సీకింగ్, ఇది ఒక ప్రక్క. రెండో ప్రక్క ఏంటి, మనం అసలు తగ్గొద్దు ఏ విషయంలో కూడా, మనం అందరికన్నా ఎత్తులలో ఉండాలా, అందరికన్నా పై మెట్లో ఉండాలా అనేది ఇంకొక ఎత్తు. ఈ రెండు ఎత్తులకి ఆ అతీతమైనటువంటి వ్యక్తిత్వాన్ని యేసుప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. అదేంటి అంటే తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనతో హెచ్చించుకునేవాడు తగ్గింపబడను అని చెప్పని యేసుప్రభు ఈరోజు సువిశేషంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇలాగా తగ్గింపు మనసు, వినమ్రత, సాత్వికత్వము మనం కలిగి జీవించమని చెప్పని యేసుప్రభు మనకు బోధ చేస్తున్నాడంటే, ఆనాటి యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు, ఈనాటి క్రైస్తవులకు మనకందరూ కూడా తగ్గించుకుని జీవించమని, వినయం కలిగి, విధేయత కలిగి, వినమ్రత కలిగి, సాత్వికత్వం కలిగి జీవించమని యేసుప్రభు అంటున్నారంటే ఆయన అర్థం ఏంటంటే పిల్లలారా, మీక్నెస్. ఈ వినమ్రత అనేది అది బలహీనత కాదు. ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ ద వీక్నెస్. అది పవర్లెస్ కాదు, అది బలహీనత కాదు, అది శక్తిహీనత కాదు, అది చేతకంతనం కాదు, అది పెరిగితనం కాదు. ఈ తగ్గించుకుని జీవించడం అంటే, వినయం కలిగి జీవించడం అంటే, సాత్వికత్వం కలిగి జీవించడం అంటే ఇది పెరిగితనం కాదు, ఇది చేతకంతనం కాదు, అలాగే ఇది శక్తి విహీనత కాదు, ఇది బలహీనత కూడా కాదు. ఈ తగ్గించుకుని జీవించడం, వినయం కలిగి జీవించడం, వినమ్రత కలిగి జీవించడం అనేది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెపన్. అది ఒక శక్తివంతమైన ఆయుధం. అది హ్యూమిలిటీ అంటే, వినమ్రత అంటే అది ఒక శక్తివంతమైన ఆయుధం, బలమైనటువంటి ఆయుధం. అది బలము, అది శక్తి, అలాగే అది మహిమ, ది ఎగ్జాల్టేషన్. హ్యూమిలిటీ ఈజ్ ఎగ్జాల్టేషన్. కాబట్టి ఈ విషయం, ఈ వాక్యం చదువుకున్నాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. కానీ ఆయన తనను తాను వ్యక్తిని చేసుకుని సేవక రూపం దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే విలయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామము శ్రేష్టమైన నామమును యేసుప్రభుకి ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ ఈ హ్యూమిలిటీ, వినమ్రత, తగ్గింపు మనసు, సాత్వికత్వం కలిగి జీవించడం అంటే అది చేతకంతనం కాదు, అది బలహీనత కాదు, అది శక్తి విహీనత కాదు, అది పెరిగితనం కూడా కాదు. అది ఒక పవర్ఫుల్ వెపన్, ఒక శక్తి, అది ఒక మహిమ, అది ఒక ఎగ్జాల్టేషన్. యేసుప్రభుని గమనించండి పిల్లలారా, సహోదరి. కాబట్టి ఇక్కడ యేసుప్రభు హ్యూమిలిటీ ద్వారా కానీ ఆయన మహిమను పొందుకున్నాడు. ఈ హ్యూమిలిటీ ద్వారా కానీ, ఈ వినమ్రత ద్వారా కానీ యేసుక్రీస్తుకి గౌరవం కలిగింది. చదవండి ఒకసారి లోకాసువార్త 14వ అధ్యాయము 10వ వచనం, మీకు అర్థమవుతుంది. అందుచేత నీవు పిలవబడినప్పుడు, నీవు ఒక పెండ్లి విందుకి, ఒక ఫంక్షన్కి, ఒక సెలబ్రేషన్కి ఎవరి చేత అయినా కానీ పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నిన్ను విందుకు పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు నీకు అందరి అతిథులు ఎదుట నీకు గౌరవం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దూరంగా కూర్చోవటం వలన, కడగొట్టు సీట్లో కూర్చోవటం వలన, దిగువ కుర్చీలో కూర్చోవటం వలన, దిగువ స్థానంలో కూర్చోవటం వలన, లోయెస్ట్ సీట్లో కూర్చోవటం వలన అది తగ్గించుకోవటం కాదు, అది పెరిగితనం కాదు, చేతకంతనం కాదు, ఎందుకు పనికిరాని వాడిని అని అనుకోవటం కాదు. ఇక్కడ ఇదేంటంటే వినమ్రత, సాత్వికత్వము, వినయము అనేది బిడ్డలారా అది ఒక గౌరవం తీసుకొచ్చేటువంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ద లోయెస్ట్ సీట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద క్లోజెస్ట్ సీట్ గాడ్ ఇన్ హెవెన్. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో మనము దిగువ కుర్చీలో కూర్చోవటం వలన, ఆఖరణ కూర్చోవటం వలన, చివరిలో కూర్చోవటం వలన, ఈ ప్రపంచంలో అలా కూర్చోవటం వలన పరలోక రాజ్యంలో యేసు ప్రభుకి చాలా దగ్గరగా కూర్చోవటం మనం. ద లోయెస్ట్ సీట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద క్లోజెస్ట్ సీట్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్.
కాబట్టి ఈ లోకంలో మనం ఆఖరి కుర్చీలో కూర్చుందాం, పోయేదేమి లేదు. ఈ లోకంలో మనం దిగువ కుర్చీలో కూర్చుందాం, పోయేదేమి లేదు. ఈ లోకంలో అందరికన్నా చివరిని కూర్చుందాం, పోయేదేమి లేదు. అలా కూర్చోవటం వలన వినమ్రత, వినయము, సాత్వికత్వము మనం అలవరుచుకుంటాం. ఇది మనందరూ కూడా పరలోక రాజ్యంలో యేసు ప్రభునికి చాలా దగ్గరలో కూర్చోబెట్టే విధంగా ఈ దీవెన, ఈ వరం అనేది ఉపయోగపడుతుంది బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ చివరి స్థానం అని చెప్పని, అలాగే మనకి ఈ దిగువ స్థానం అని చెప్పని, ఆఖరి స్థానం అని చెప్పని, కడగొట్టు స్థానం అని చెప్పని మనం ఎప్పుడు కూడా చిన్నసూపు చూడకుండా అదే మనకు బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది. పరలోక రాజ్యం మనకు ప్రసరిస్తుంది. క్రీస్తులో ప్రథమ స్థానాన్ని పరలోక రాజ్యంలో మనకు దయచేస్తుంది ఈ వినయము, ఈ వినమ్రత. ప్రియ సహోదరి సహోదరు, ఇది మనమందరం కూడా చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సువిశేష భాగాలకు వస్తే కనుక సువిశేషంలో 2 విషయాలు ఉన్నాయి. సువిశేషంలో 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 భాగాలు ఉన్నాయి. ఏంటి 2 భాగాలు? లూకాసు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం వరకు ఈరోజు సువిశేష భాగం. 7వ వచనం నుంచి 12వ వచనం వరకే ఒక భాగం. అదేంటంటే ఇప్పుడు రాదా వినయాత్తులుగా జీవించండి. మిమ్మల్ని ఎవరైనా కానీ పెళ్లి విందుకు పిలిచినప్పుడు, ఫంక్షన్కి పిలిచినప్పుడు, విందుకి పిలిచినప్పుడు, సెలబ్రేషన్కి ఆహ్వానించినప్పుడు మీరేం చేయాలంటే అందరికన్నా ఆఖరిని కూర్చోండి. మీరు దిగువ స్థానంలో కూర్చోండి, ఆఖరి వరుసలో కూర్చోండి. ఎగువ స్థానంలో కూర్చోవద్దు, ప్రధాన ఆసనం మీద కూర్చోవద్దు, ప్రైమరీ సీట్స్ మీద కూర్చోవద్దు. మీరు ఎందుకంటే మేము పిలిచిన వాడు నీవు ప్రథమ స్థానంలో కూర్చున్నప్పుడు నీకన్నా గొప్పోడిని, నీకన్నా అధికుడిని, నీకన్నా విలువ గలవాడిని పిలుచుకోవచ్చు. అప్పుడేంటాడు అతను, నేను పిలిచిన నీ స్నేహితుడా వెళ్ళి ఆ శివర్లో కూర్చో అంటాడు. అప్పుడు అందరిలో నీకు అవమానం కలుగుతూ ఉంది. కాబట్టి అలా కాకుండా నువ్వు ముందే ఆఖరి స్థానంలో కూర్చో, దిగువ స్థానంలో కూర్చో, లోయెస్ట్ సీట్లో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచినటువంటి నీ స్నేహితుడు అతిథి ఏం చేస్తాడంటే అందరూ చూస్తుండగానే నిన్ను చివరిలో కూర్చో, నిన్ను చూసి ఫ్రంట్కి తీసుకొచ్చేస్తాడు, ప్రధానమైన ఆసనం మీద కూర్చోబెడతాడు. అప్పుడు అందరి మధ్యలో కూడా నీకు గౌరవం కలుగుతుంది, నీకు పేరు వస్తుంది. అందుకని తను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకునేవాడు హెచ్చింపడదని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఇదే విషయాన్ని, వినయాన్ని, వినమ్రతని, సాత్వికత్వాన్ని ఈ సువిశేష భాగంలో మొదటి అంశంగా యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మరి రెండవ అంశం ఏంటంటే లూకాసు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు యేసయ్య చెప్పే రెండో భాగం ఏంటంటే వి షుడ్ బ్రింగ్ ఇన్ ది అవుట్ సైడర్స్. వి షుడ్ బ్రింగ్ ఇన్ ద అవుట్ సైడర్స్. అవుట్ సైడర్స్ అంటే అర్థం ఏంటి? బయట ఉన్న వారిని లోపలికి తీసుకురావాలి, బయట ఉన్న వారిని లోపలికి తీసుకురావాలి. పండగ చేసుకునేటప్పుడు, ఫంక్షన్లు చేసుకునేటప్పుడు, సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? బయట ఉన్న వారిని లోపలికి తీసుకురావాలి. ఏంటో బయట ఉన్న వారు లోపలికి తీసుకొచ్చేది? చదవండి ఒకసారి లూకాసు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుతున్నాం. చదవండి ఒకసారి. యేసు తను భోజనములకు పిలిచిన వారితో, యేసు తనను భోజనములకు పిలిచిన వారితో నిన్ను తిరిగి పిలవగలరు అనే భావంతో నీవు భోజనములకు అయినను ఎవరిని కూడా పిలవద్దు. నీవు భోజనం ఏర్పాటు చేసేటప్పుడు, పండగ చేసేటప్పుడు, సెలబ్రేషన్ చేసేటప్పుడు, విందించేటప్పుడు ఎవరు పిలవాలి? నువ్వు ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి? అక్కడ చదువుతున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ఏమని? 12వ వచనం చదువుతున్నాడు నేను ఒకసారి. యేసు తన భోజనంలోకి పిలిచిన వారితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునికైనను, విందునికైనను నీ మిత్రులను కానీ, సోదరులను కానీ, బంధువులను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, ధనికులను కానీ నువ్వు పిలవకూడదు. ఎవరు పిలవాలి నువ్వు? 13వ వచనం. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడు. వీళ్ళే అవుట్ సైడర్స్ అంటే, వీళ్ళే బయట ఉన్నోళ్ళు అంటే అర్థం ఏంటి? విందు చేసేటప్పుడు, ఫంక్షన్ చేసేటప్పుడు, సెలబ్రేషన్ చేసేటప్పుడు నువ్వు ఎవరు పిలవాలి? మళ్ళీ నిన్ను తిరిగి పిలవగలరు అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి నీ బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, పేరు ప్రకారం ఉన్న వాళ్ళని కానీ, ధనికుల్ని కానీ ఎవరిని కూడా పిలవకుండా ఎవరిని పిలవాలి? కుంటివారిని, గుడ్డివారిని, దరిద్రులను, దీనులను, పేదలను, కడగొట్టే వారిని అందరు కూడా పిలువు. అప్పుడు నీకు దీవెన కలుగుతుంది, నీవు ధన్యుడు అవుతావు పరలోక రాజ్యంలో అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బయట ఉన్నవారు ఎవరంటే యోధా సమాజంలో ప్రబిడలారా, సహోదరి సహోదరులారా, పేదవారు, వికలాంగులు, కుంటివారు, గ్రుడ్డివారు, పీడితులు. అలాగే యోధా సమాజంలో బయట ఉన్న వాళ్ళు ఎవరంటే మతానికి బయట, మతమైనటువంటి ఆ నిత్యునికి బయట ఉన్నవారు ఎవరంటే సమరయులు,
సుంకరులు, వ్యభిచారులు, అంటరాని వారు, బడుగు బలహీన వర్గాల వారు, వీళ్ళందరూ కూడా బయట ఉన్నవాళ్ళు. అంటే సంఘానికి, సంఘ గౌరవానికి, సంఘ హోందాతనానికి, సంఘ పరువు మర్యాదలకి బయట ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళు బయట ఉన్నవాళ్ళు, అవుట్ సైడర్స్ వీళ్ళందరూ కూడా. మరి ఏం చేయాలి మనం? వాళ్ళని లోపలికి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ ప్రియమైన సహోదర యేసుప్రభుని యొక్క మిషన్, యేసుప్రభుని యొక్క ద మ్యాండేట్ ఆఫ్ క్రైస్ట్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఇక్కడ ఉందన్నమాట. ఏంటది? చదవండి ఒకసారి. లోకా సువార్త 4:16. లోకా 4:16. అందుకు యేసు అతనితో ఒక మారు ఒకడు. లోకా 4:16. లోకా 4:16లో యేసు ప్రభు తాను నజరేతులకు వెళ్ళి, తాను పెరిగి పెద్దవాడినటువంటి నజరేతులకు వెళ్ళి అలవాటు చొప్పున దేవాలయంలో బైబిల్ చదువుతాను నిల్చున్నప్పుడు యెషయా ప్రవక్త గ్రంథం ఆయన చేతికి వచ్చింది. అప్పుడు చదువుతున్నాడు. ఆయన ఏమని చదువుతున్నాడు? ఎక్కడ చదవండి ఒకసారి. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది. 18 వచనం. లోక 4:18. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపేను, అభిషేకించను అని యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి యేసుప్రభునికి ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే బయట ఉన్న మొత్తాన్ని కూడా లోపలికి తీసుకురావాలి. దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళ కూడా సభ్యులుగా చేయాలి. దేవుని యొక్క కుటుంబంలో వాళ్ళ కూడా సభ్యులుగా చేయాలి. దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యం వాళ్ళ కూడా సభ్యులుగా చేయాలి. దేవుని యొక్క గొర్రెల మందలో వాళ్ళ కూడా సభ్యులుగా చేయాలి అని యేసుప్రభుని యొక్క సంకల్పం, యేసుప్రభు నెరవేర్చినటువంటి కర్తవ్యం అది. కాబట్టి అందుకని అవుట్ సైడర్స్ని లోపలికి తీసుకురామని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో 2వ భాగం ప్రియమిత్రులారా, సహోదరులారా. అలాగే ఈ బయట ఉన్న వారు ఎవరంటే ఇంకా యేసుప్రభు లోపల తీసుకొచ్చాడు వాళ్ళని. ఈ బయట ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాడు యేసుప్రభు లోపల తీసుకొచ్చేసాడు. ఏ విధంగా అంటే నయీను గ్రామంలో విధవరాలు కుమారుడు మరణించిన సమయంలో, చదవండి ఒకసారి. లోకా సువార్త 7:11. లోక 7:11. లోక 7:11 మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? నయీను గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు మరణించినప్పుడు అక్కడ అందరూ కూడా ఏడ్చుకుంటూ, ఆ విధవరాలు కూడా ఏడ్చుకుంటూ ఆ బాలుడి యొక్క శవాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. చదువుతా వినండి ఒకసారి. అటుపైపత యేసు నయీను గ్రామానికి వెళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహమును ఆయన వెంట వెళుచుండేది. యేసు ఆ గ్రామ ముఖ ద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవచ్చుండేది. ఒక వికతాంతునకు ఏకైక కుమారుడు ప్రియబిడ్డలారా. ఇక్కడ ఆ భౌతిక దేహాన్ని నయీను గ్రామం నుంచి వెలుపలకు మోసుకొస్తూ ఉన్నారు. అంటే బయటికి తీసుకొచ్చేసారు ఆ బాలుడిని, ఆ శరీరాన్ని, ఆ డెడ్ బాడీని మోసుకొచ్చి బయటకు వచ్చారు. అప్పుడు యేసుప్రభు లోపలికి వెళ్తున్నాడు. నయీను గ్రామానికి యేసుప్రభు లోపలికి వెళ్తున్నాడు. ఒక డెడ్ బాడీ బయటకు వస్తూ ఉంది, విధవరాలు కుమారుడు. అప్పుడు యేసుప్రభుకి ఆలోచన ఏంటి? ఈ బాలుని బయటకు తీసుకురావడం ఎందుకు, లోపలికి పంపించాలా? ఐ షుడ్ టేక్ హిమ్ ఇంటూ ఇన్సైడ్. ఆ తల్లికి అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో, దృఢమైనటువంటి ప్రేమ, జాలి, దయా, కృపతో ఆ పాడిని తాకి, కుమారా నేను లెమ్మనుచున్నానని చెప్పని ఆ కుమారుని జీవంతో లేపి ఆ తల్లికి అప్పగించాడు. మరలా అందరూ కూడా కలిసి నయీను గ్రామం లోపలికి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? బయట ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని జీవంతో నింపి యేసుప్రభు నయీను గ్రామంలో తీసుకెళ్తూ ఉన్నాడు. అది బయట ఉన్నోడిని లోపలికి తీసుకెళ్తామంటే అది. రెండవది ఏంటి అంటే 10 మంది కుష్ఠరోగుల విషయంలో కూడా యేసుప్రభు అదే చేస్తూ ఉన్నాడు. మనుషులు అనేవాళ్ళు గ్రామంలో ఉండాలి, మనుషులు అనేవాళ్ళు కుటుంబాల్లో ఉండాలి, మనుషులు అనేవాళ్ళు జన సమూహంలో ఉండాలి, మనుషులు అనేవాళ్ళు కుటుంబ సభ్యులతో ఉండాలి, బంధువులతో ఉండాలి, మిత్రులతో ఉండాలి, భార్యతో, భర్తతో, కుమారుడితో, కుమార్తెలతో ఆనందంగా జీవించాలి. మరి 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తారంటే ఎడాల్లో ఉన్నారు వాళ్ళు, పొలాల్లో ఉన్నారు వాళ్ళు, ఒలుకుల్లో ఉన్నారు, సమాధుల్లో ఉన్నారు వాళ్ళు, లోయల్లో ఉన్నారు వాళ్ళు, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు యేసుప్రభు ఆ దారి వెళ్తూ ఉంటే యేసుప్రభుని చూసి గట్టి కలిశారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, మీరు గ్రామానికి వెళ్ళండి అని పిలిచి చెప్తున్నారు వాళ్ళకి. మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అర్చకుని మీరు కనిపించండి అని బయట ఉన్న వాళ్ళ లోపలికి పంపించేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? బయట ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు గ్రామం లోపలికి, దేవుని సంఘం లోపలికి, దైవరాజ్యం లోపలికి తీసుకెళ్తూ ఉన్నాడు ఈ 10 మంది కుష్ఠరోగుల్ని. ప్రియ సహోదరులారా, అలాగే పొట్టి చక్కయ్య కూడా
అక్కడ ఎరుకో నగరంలో బయటే ఉన్నాడు, ఉండటానికి నగరంలో ఉన్నాడు, కానీ ఒంటరిగా బతుకుతున్నాడు. ట్యాక్స్ కలెక్టర్గా, ఒక పాపాత్ముడిగా, అందరి చేత విలువేయబడి, సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా బయట ఉన్నాడు. ఇక్కడ దో హీ లివ్డ్ ఇన్ ద కమ్యూనిటీ, ఇన్ ద సిటీ, బట్ ఇన్ అండ్ అవుట్ వర్డ్ హీ లివ్డ్ లోన్లీ. బయటే జీవిస్తూ ఉన్నాడు ఈ జక్కయ్య ప్రియులారా. అప్పుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, యేసుక్రీస్తు అతనితో గడిపాడు. అప్పుడు జక్కయ్యను కూడా ఈ సభ్య సమాజంలో, ఈ విశ్వాస సంఘంలో, దేవుని కుటుంబంలో ఐక్యపరిచేశాడు. ఒంటరిగా ఉన్నవాడిని, బయట ఉన్నవాడిని సంఘంలో కలిపేశాడు, జనసమూహంలో కలిపేశాడు, దేవుని బిడ్డలతో పాటు జాయిన్ చేశాడు. అప్పుడు జక్కయ్య అంటూ ఉన్నాడు, నా ఆస్తి మొత్తం కూడా ఇచ్చేస్తూ ఉన్నాను, నాకు నా క్రీస్తు ఉంటే సరిపోతుంది అని జక్కయ్య పలికాడు. అదే రక్షణ దినము, అదే రక్షణ గడియ జక్కయ్యకి, తన కుటుంబానికి. అలాగే ప్రియమైన సహోదరారా, సమరయ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. ఒంటరిగా బయట తిరుగుతూ ఉన్నాయి, అందరితో కలిసి ఉండటం లేదు. పాపం చేయటం వల్ల ఆమె ఒంటరిగా అయిపోయింది. షీ ఈస్ లివింగ్ అవుట్ సైడ్. ఎవరితో మాట్లాడడానికి కుదరలేదు. ఎందుకంటే పాపం అనేది తనతో మాట్లాడుతుంది కాబట్టి, పాపని తను హెచ్చరిస్తుంది కాబట్టి సమరయ స్త్రీని. అందుకని యేసుక్రీస్తు కూడా యాకోబు బావి దగ్గర కూర్చొని సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెకు మారు మనసును కలిగించి, పశ్చాత్తాపం కలిగించి, మళ్ళీ ఆమెను జాయిన్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ లోపల తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని సంఘంలోనికి, దేవుని యొక్క విశ్వాస సంఘస్థంలోనికి, దేవుని బిడ్డలోనికి సమరయ స్త్రీని కూడా జత చేస్తూ ఉన్నాడు. అలాగే లాజరు విషయంలో కూడా జరిగింది అదే. అక్కడ ఇద్దరు కూడా బెతానీ గ్రామంలో ఉంటూ ఉంటే లాజరు మాత్రం ఒంటరిగా ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. 4 రోజులు బట్టి సమాధిలో ఒంటరిగా ఉన్నాడు. నా స్నేహితుడు, నా మిత్రుడు, నా సహోదరుడు, మేమందరం కూడా ఎక్కడ ఉంటే నా మిత్రుడు, నా స్నేహితుడు, నా సహోదరుడు ఒంటరిగా సమాధిలో ఉంటామేంటి అని యేసుక్రీస్తు దుఃఖించి ఏడ్చి, లాజరు వచ్చేయి మా దగ్గరికి, బయటకు వచ్చేయి అన్నాడు. లాజరు జీవం పోసుకొని బయటకు వచ్చేసాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రియమైన సహోదరులారా, బయట ఉన్నవాడిని లోపలికి చేర్చటమే, బయట ఉన్న లోపలికి చేర్చుకోవటమే. అలాగే మనం కూడా చాలా సందర్భాల్లో చాలామంది మన జీవితంలోంచి, మన హృదయం నుంచి, మన మనసులోంచి బయట పడేస్తూ ఉంటాం. మనం కూడా చాలా మందికి దూరంగా జీవించేస్తూ ఉంటాం. అది కాదు కావాల్సింది. ఇన్క్లూసివ్ సాల్వేషన్, ఇన్క్లూసివ్ బిహేవియర్, ఇన్క్లూసివ్ యాటిట్యూడ్. అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలా. ఆ విధంగా జీవించమని చెప్పని యేసుక్రీస్తు ఈరోజు సువిశేషంలో 2వ భాగంగా మనం చెప్తూ ఉన్నారు ప్రియమిత్రులారా, సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం ఎల్లప్పుడూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, వీ షుడ్ లవ్ ది అన్లవ్డ్, వీ షుడ్ కేర్ ది అన్కేర్డ్, వీ షుడ్ విష్ ద అన్విష్డ్. అంటే ప్రేమించలేనటువంటి వారిని మనం ప్రేమించాలా, ఎవరైతే ప్రక్కన పెట్టేశారో వారిని చూసుకోవాలా, ఎవరైతే ప్రక్కన తొలగించేశారో వాళ్ళని మనం పట్టించుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా మన హృదయానికి దగ్గరగా చేసుకుని, దైవ సంఘంలో సభ్యులుగా చేసుకుని, దేవుని రాజ్యంలో సభ్యులుగా చేర్చి అందరం ఏక కథోలిక అపోస్తలిక బిడ్డలుగా విశ్వాసంగా మనం జీవించాలి. అదే ఈనాటి వినయము, వినమ్రత, సాత్వికత్వం ప్రియమిత్రులారా, సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ వినయం గురించి మనం నేర్చుకునేటువంటి సమయంలో ఇప్పటివరకు మనం విన్న ప్రసంగం ఉంది కదా, ఈ వినయం గురించి మనం నేర్చుకున్నాం ఈ చాలా అంశాలని. కాబట్టి ఈ వినయాన్ని అలవాటు చేసుకోవటం వల్ల మనకు వచ్చే ఫలాలేంటి, మనకు వచ్చే లాభాలేంటి, మనకు వచ్చే ప్రతిఫలాలు ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియ సహోదర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ ఫలాల్లో ఈ వినయం అనేది, ఈ వినమ్రత అనేది ఒక గొప్ప సుగుడు ఇది, ఒక గొప్ప ఫలం ఇది. ఈ ఫలము ద్వారా మనం ఏం చేయాలంటే ఉన్నతమైన విధంగా ఎదుగుతూ ఉంటాము. బయట కనిపించేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫిజికల్ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ ఏ విధంగా అయితే డే బై డే సమయం తీసుకుని అవి పండటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, పరిపక్వత చెందడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే ఈ వినమ్రత, ఈ తగ్గింపు మనసు, ఈ సాత్వికత్వము మనలో ఫలవంతం అవ్వాలంటే, ఒక ఫలముగా తయారవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. గ్రాడ్యువల్గా, స్లోగా ఈ వినయం అనేది, ఈ తగ్గింపు మనసు అనేది, ఈ వినమ్రత అనేది మనలో ఎదుగుతూ ఉండాలా. దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. దానివల్ల మనకు వచ్చే ఫలాలు ఏంటంటే, ముందుగా ప్రియమిత్రులారా, సహోదరులారా, ఈ వినయం వల్ల, వినమ్రత వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, ప్రధానమైన ఫలితం మనం ప్రశాంతంగా జీవిస్తాం. ఇది మొదటి దీవెన. ద పీస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ త్రూ ద హ్యూమిలిటీ. కాబట్టి మనం ప్రశాంతంగా జీవిస్తాం, శాంతి సమాధానంతో జీవిస్తాం ఈ హ్యూమిలిటీ ఉండటం వల్ల, ఈ వినమ్రత ఉండటం వల్ల. అలాగే రెండవ గొప్ప ఫలం ఏంటంటే, మనలో ఊర్పు అనేది వస్తుంది. ద పేషెన్స్ వీ గెట్ త్రూ ద హ్యూమిలిటీ. ఈ వినయం ద్వారాగా మనకి ఊర్పు అనేది ఎక్కువ అలవాటు అవుతుంది. ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కాబట్టి
అన్ని విషయాలు కూడా మనం ఎగిరెగిరి గంతులు మనం అందరం కూడా ఎగిరెగిరి గంతులేస్తూ ఉంటాం చాలా విషయాలు కూడా. కాబట్టి అటువంటివి ఏమీ కూడా లేకుండా తగ్గింపు మనసు, వినమ్రత, ఓర్పు, సకలము, శాంతిని మనం కలిగి జీవిస్తాం ఈ వినమ్రత అనేటువంటి ఈ ఫలితం ద్వారాగా. మరి మూడోది అంటే సాటిస్ఫాక్షన్. జీవితంలో సాటిస్ఫాక్షన్, జీవితంలో కంటెంట్మెంట్. నా ప్రభు నాకు ఇచ్చాడు చాలు, నా ప్రభు నన్ను ఇంతవరకు దీవించాడు చాలు, నా ప్రభు నన్ను ఇంతవరకు లేవనెత్తాడు చాలు, ఇది నా ప్రభు ఇచ్చిన దీవెన, ఇది నా ప్రభు ఇచ్చిన కృప, ఈ మాత్రం చాలు, నాకు ఈ కృప నాకు చాలు, దేవుడు నన్ను దీవించాలనుకుంటే ఇంకొంచెం దీవెనలు ఇస్తాడు నాకు. కాబట్టి కంటెంట్మెంట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్. అది ఏ విధంగా వస్తుందో మనకి ఈ వినమ్రత ద్వారా కానీ మనకు వస్తూ ఉంది. సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంది, కంటెంట్మెంట్ వస్తూ ఉంది ఈ వినమ్రత ద్వారాగా. ఇది మూడవ ప్రతిఫలము వినమ్రతను మనం అలవాటు చేసుకుంటే. అలాగే నాలుగవ దీవెన ఏంటంటే, నాలుగవ ఫలం ఏంటంటే దైవభయం అనేది మనకు వస్తుంది. దైవభయం మనకు వస్తుంది, దైవభక్తి కూడా మనకు వస్తుంది ఈ వినయం ద్వారాగా. దైవభయం ఒకటి వస్తుంది, దైవభక్తి కూడా మనలో వచ్చేస్తుంది ఈ వినయం ద్వారా. కాబట్టి మనలో దైవభయం కావాలంటే, దైవభక్తి మనలో ఉండాలంటే, అది ఎదగాలంటే, పెరగాలంటే, ప్రయోజనకరంగా మారాలంటే ముందు మనలో వినమ్రతను పెంచుకుంటూ జీవించాలి, తగ్గింపు మనసును పెంచుకుంటూ జీవించాలి, సాత్వికత్వాన్ని పెంచుకుంటూ జీవించాలి. అది ప్రార్థన ద్వారాగా నిరంతరాయంగా ప్రతిరోజు దినచర్యగా ఆ ప్రార్థన మనం చేసుకుంటూ మనం దాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలి. మరి ఐదవ సుగుణం ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవిస్తాం మనం అందరం కూడా. ద డిపెండెన్స్ ఆన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రసాదించేటువంటి దీవుల మీద మనం ప్రతిరోజు ఆధారపడి జీవిస్తాం. దేనికి కంగారు పడం, దేనికి కలవరపడం, దేనికి యాంగ్జైటీగా ఉన్నాము, కలవరపాటు ఉండదు, కంగారు ఉండదు, ఆందోళన ఉండదు, ఏది ఉండదు. నా భగవంతుని చూసుకుంటాడులే, నా భగవంతుని నన్ను దీవిస్తాడులే అనే విధంగా మనము జీవించగలుగుతాం. గుండె నిబ్బరంతో జీవించగలుగుతాం. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ప్రేమించి నా తండ్రి నా ప్రక్కనే ఉన్నాడు అని ఒక చంటి బిడ్డ తండ్రి మీద తల్లి మీద ఏ విధంగా అయితే ఆధారపడి జీవిస్తూ ఉంటారో, గుండెల మీద చేసుకుని ధైర్యంగా బతుకుతారో, అలాగే మనం కూడా జీవించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేసి ముగించేసుకుందాం. అదేంటంటే మనకున్నటువంటి డబ్బు సంపాదన ఒక్క దెబ్బతో పోద్ది, మనకున్నటువంటి అందం ఒక జబ్బుతో పోద్ది, మనకున్నటువంటి గౌరవం ఒక చిన్న మిస్టేక్తో పోద్ది, మనకున్న ప్రాణం క్షణంలో పోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే పోతున్నప్పుడు మరి మనమేం చేయాలి? అదిరిపోటుగా ఉండకూడదు, ఎగిరిగిరి పడకూడదు, మూర్ఖులుగా జీవించకూడదు, అందులుగా జీవించకూడదు. నా భగవంతుడు నాకు ఇచ్చాడు, నా భగవంతుడు నన్ను దీవించాడు, నా అన్నీ కూడా నా భగవంతుడు ఇచ్చినవే అనే విధంగా క్రీస్తు ప్రభు నమ్ముకొని, భగవంతుడు నమ్ముకొని, శ్రీసభ నమ్ముకొని విశ్వాస జీవితంలో దైవభక్తి, దైవభయము, వినయం, విధేయత, వినమ్రత, సాత్వికత్వాన్ని కలిగి మనం జీవించాలి. అదే ఈరోజు భగవంతుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదించినా కానీ మనం చూస్తూ ఉన్నాం కదా, అందరం కూడా ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సిన వారమే, అందరూ ఈ లోకానికి వీడుకోలు పలకవలసిన వారమే. కాబట్టి ఈ లోకంలో జీవించే సమయంలోనే వినయాన్ని అలవాటు చేసుకుందాం, వినమ్రతను అలవాటు చేసుకుందాం. అలాగే తల్లవచ్చుని కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయం ముగించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ నామానికి వందనములు, వేలాది స్తోత్రం ప్రభు. ఇదిగో మా తండ్రి, ఈ సామాన్య 22వ ఆదివారంలో మేము ధ్యానించిన వాక్యము, ఆ వాక్యపు సారాంశం అంశం ప్రభు వినయము, వినమ్రత, సాత్వికత్వం ప్రభు. ఈ వినయం అనేది, వినమ్రత అనేది, సాత్వికత్వం అనేది పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలంలో ఒక ముఖ్యమైన ఫలం నా తండ్రి. మమ్మల్ని దీవించడం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వినయము ద్వారాగా మేము మీకు దగ్గర అవ్వాలి, ఈ వినయము ద్వారాగా మేము మీకు బిడ్డలం అవ్వాలి, ఈ వినమ్రత ద్వారాగా మీకు ప్రీతిపాత్రముగా తయారవ్వాలి. ఈ వినయాత్మకమైనటువంటి మనసును కలిగి మేము చేసే ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మాలు, అలాగే నా తండ్రి పూజలు, యాగాలు, అర్పణలు, కానుకలు ఇవన్నీ కూడా మీకు ఇష్టమైనట్లుగా ఉండాలి మా తండ్రి. మమ్మల్ని దీవించడం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ విధంగా కూడా మూర్ఖులంగా జీవించకుండా, గర్వంతో జీవించకుండా, పొగరబోతనంతో జీవించకుండా, అహంకారంతో జీవించకుండా, మూర్ఖులుగా జీవించకుండా వినయం కలిగి, వివేకం కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే నా ప్రభు మీ కమ్ముడు క్రీస్తు ప్రభుని అనుసరించి ఆ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి సందేశం ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తుదకు మేమందరం కూడా ధన్యులముగా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునే జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా మా హృదయంలోనికి, మా శ్రీసభలోనికి ఆహ్వానించుకుంటూ, ఎవరిని కూడా తృణీకరించకుండా, ఎవరిని వద్దనకుండా, ఎవరిని కాదనకుండా, ఎవరిని గింటి వేయకుండా అందరినీ కూడా మా మనసులో సంపాదించుకుని
మా మనసులోకి చేర్చుకునే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి ఈ వినయం ద్వారాగా వివేకం ద్వారాగా మేము పొందిన రక్షణ భాగ్యం మాకు దయచేసి వేడుకుంటూ ఉన్నాం. ఈ సువార్త ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమంది నా తండ్రి మేలు పొందే వరకు దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలకు మేలు కలగాలి, వ్యక్తులకు మేలు కలగాలి, వ్యవసాయం చేసుకునే వాళ్ళని దీవించండి, వ్యాపారం చేసుకునే వాళ్ళని దీవించండి, అనారోగ్యంతో జీవించే వారిని దీవించి ఆశీర్వదించండి. దేవా మందులు వాడేవారిని, ట్యాబ్లెట్స్ వాడేవారిని దీవించి ఆశీర్వదించండి. హాస్పిటల్లో ఉన్నవారిని దీవించి ఆశీర్వదించండి. ఐసీలో ఉన్నవారిని దీవించి ఆశీర్వదించండి. దేవా గర్వాత్మగా ఉన్నవారిని దీవించి ఆశీర్వదించండి. కలకాలం నా తండ్రి మనందరం కూడా మీ దీవులు పొంది సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి దేవా ఈ ప్రసంగాన్ని ఈ వాక్య పరిచర్యను ప్రభువా ఎంతోమందికి తమ యొక్క SMG క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎంతోమందికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి మీ కుమారుడు మీ అభిషేక్త గురువు రెవరెండ్ ఫాదర్ కాట్రి యోహాన్ ఫాదర్ గారిని దీవించి ఆశీర్వదించి వేడుకుంటూ ఉన్నాం. వీరి నిమిత్తం మాకు సహాయ సహకారాలు అందించే SMG యూట్యూబ్ క్రియేషన్ ఛానల్ దేవ బృందాన్ని దీవించి ఆశీర్వదించమని, అందరికీ మీ యొక్క దీవెన, ఆరోగ్యము, శక్తి, బలము, శాంతి, సమాధానము, ఓర్పు, సహనము, సంతృప్తి మా అందరికి దయచేసి మనం దీవించమని, ఈ ప్రసంగం ద్వారాగా ఎంతోమంది రక్షణ భాగ్యాన్ని పొందుకునే విధంగా దీవించమని, ఈ లోకంలో దీవెని పొందుకునే విధంగా దీవించి ఆశ్రయించమని, ఎంతోమంది మీ విశ్వాసులుగా మారి రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్.